అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ను కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు పెందుర్తి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం బడ్జెట్పై అసెంబ్లీలో మాట్లాడుతూ విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెట్టే విధంగా బడ్జెట్ ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలోని ఇబ్బందులను 8 నెలల్లో కూటమి ప్రభుత్వం అధిగమించిందన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్లోని నిధులు కేటాయించినట్లుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ అధ్యక్ష. 10కి 100 పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 9,407 కోట్ల బడ్జెట్ కేటాయించడం కూడా ఆర్థిక మంత్రిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వ కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద 6,300 కోట్ల కేటాయింపు కూడా అభినందనీయ అధ్యక్ష. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుందని చెప్పడం అభినందనీయ అధ్యక్ష. అలాగే రైతుకి ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురయ్యే నేపథ్యం ఉండేది అధ్యక్ష. బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేయటమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు ఇది మంచి శుభ పరిణామం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు రాయితీలు యంత్ర పరికరాల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది అధ్యక్ష. కనీసం స్పేర్లు పట్టాలను సరఫరా చేయలేకపోయింది అధ్యక్ష. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేది అధ్యక్ష.